అందరికీ శుభోదయం. ముఖ్య ఈ వీడియోలో జాతకంలో కన్యా రాశి మీనరాశులకు శని రవులు ఇద్దరు కనుక పరివర్తన చెంది ఉంటే అంటే ఈ రాశులకు సింహము ఏ స్థానం అవుతుంది, దశమ లాభ ఏ స్థానాలు మకర కుంభాలు అవుతాయి. కన్యారాశికి పంచమ షష్ఠ స్థానాలు అవుతాయి. మేరాశికి దశమ ఏ స్థానాలు అవుతాయి. మేరాశికి సింహము 6వ స్థానం అవుతుంది. కన్యారాశికి సింహము 12వ స్థానం అవుతుంది. ఈ రాశిలో కనుక రవిశనులు ఇద్దరు పరివర్తన చెంది ఉంటే వారికి మంచి రాజయోగం పడుతుంది. ఎందువల్ల అంటే శని కార్మికులకు చిన్న స్థాయి ఉద్యోగులకు కారకాన్ని శ్రమకు కారణమిస్తాడు. కాబట్టి మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉండే నాయకుడు అవుతాడు. కార్మిక నాయకుడు కావడానికి అవకాశాలు ఉంటాయి. లేదా మంచి లాయర్ అడ్వకేట్ కావడానికి అవకాశాలు ఉంటాయి. 6వ స్థానము కన్యారాశికి కానీ మేరాశికి 6వ స్థానం రవి కానీ అయితే మంచి పటుత్వంతో మంచి తర్కవాదంతో మంచి లాయర్ కానీ జడ్జి కానీ అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా వీరికి మంచి రాజయోగం పడుతుంది. ఈ విషయాన్ని జాతకంలో పరిశీలించండి. శుభగ్రహ దృష్టి ఉంటే ఇంకా మంచి పొజిషన్లో ఉంటాయి. దుష్టగ్రహ దృష్టి ఉంటే ఆ లాయరు కొన్ని మోసాలతో కానీ ఏదైనా ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా కానీ అయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు. ఈ విషయాన్ని జాతకాలు పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది. శుభమస్తు.